హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను నైట్ వచ్చేసరికి మనకి యాపిల్ ఈవెంట్ అయితే జరిగింది. సో మనకి ఆ ఈవెంట్లో ఐఫోన్ 16 అయితే లాంచ్ చేశారు. సో ఐఫోన్ 16 గురించి ఈరోజు మనం అయితే తెలుసుకుందాం. సో ఐఫోన్ 16లో మనకి మేజర్గా చేంజ్ చేసిన విషయాలు ఏమో ఉన్నాయి అనేది మనం ఇన్ డీటెయిల్గా ఈ వీడియో అయితే చూద్దాం. సో లెట్స్ బిగిన్ ది వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ చూస్తే కెమెరా మాడ్యూల్ డిజైన్ అయితే చేంజ్ చేస్తారు. సో అది చూడడానికి చాలా బాగుంది. మనకి డిస్ప్లే సైజెస్ వచ్చేసరికి 6.1 అలాగే 6.7 ఇంచెస్లో లాంచ్ చేశారు. సో నెక్స్ట్ మనం యాక్షన్ బటన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఐఫోన్ 15 సిరీస్లో ఆల్రెడీ మనం యాక్షన్ బటన్ అయితే చూసేసాం. సో యాక్షన్ బటన్ యూస్ చేసుకొని మనం నచ్చినట్టు యాక్సెసిబిలిటీ టూల్ కానీ యాప్ కానీ పెట్టుకోవచ్చు. సో మనం క్విక్గా ఏదైనా యాప్ యాక్సెస్ చేయాలనుకుంటే దాన్ని ప్రెస్ చేస్తే మనం క్విక్గా మనం యాప్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. మనకి ఐఫోన్ 16 సిరీస్లో ఇంకొక బటన్ కూడా యాడ్ చేశారు. అదే మనకి క్యాప్చర్ బటన్ అంట. సో ఈ క్యాప్చర్ బటన్ గురించి ఇప్పుడైతే తెలుసుకుందాం. సో మనం క్యాప్చర్ బటన్ ప్రెస్ చేసినట్టయితే మనకి క్విక్గా అనేది కెమెరా అనేది ఆన్ అవుతుంది. సో మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేస్తే ఫోటో అనేది క్లిక్ అవుతుంది. మనకి అంటే ప్రెస్ అని వాళ్ళు చేస్తే కనుక మనకి వీడియో అనేది రికార్డ్ అవుతుంది. సో ఈ క్యాప్చర్ బటన్ యూస్ చేసుకొని మన కెమెరాలో ఉన్న సెట్టింగ్స్ అన్నీ చేసుకోవచ్చు. అంటే ఎక్స్పోజర్ తగ్గించడం ఎక్కించడం కానీ జూమ్ చేయడం కానీ అలాగే మనం ఏదైతే మనం యాక్సెస్ చేస్తామో కెమెరాలో సో అవన్నీ మనం ఇక్కడ నుంచే మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇంకా మెయిన్ మనం ఎక్స్పెక్ట్ చేసేది ఐఫోన్ 16లో కెమెరా. సో మనకి కెమెరా పరంగా చూసుకున్నట్టయితే మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారనమాట మెయిన్ కెమెరా. సో మనకి అల్ట్రా వైడ్ కెమెరా వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ ఇచ్చారు. సో మనకి ఇందులోనే మనకి టెలిఫోటో కెమెరా కూడా యాడ్ చేశారనమాట. ఈ రెండు కెమెరాస్లోనే మనకి వేరే లెన్స్ లేకుండా డైరెక్ట్గా మనకి టెలిఫోటో కెమెరా అలాగే మెయిన్ కెమెరాలోనే ఇచ్చేసారనమాట. ఐఫోన్ 15 సిరీస్కి కంపేర్ చేసుకుంటే మనకి బీస్ట్గా వస్తాయన్నమాట. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే 48 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో టెక్స్చర్ అనేది చాలా బాగా క్లియర్గా వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ కొన్ని శాంపుల్స్ ఇస్తున్నాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయండి. నెక్స్ట్ ప్రాసెస్ గురించి మాట్లాడదాం. ఐఫోన్ 16లో A18 బయానిక్ చిప్ అయితే యూస్ చేశారు. సో ఈ చిప్లో వచ్చేసరికి మనకి 16 కోర్ న్యూట్రల్ ఇంజిన్ టెక్నాలజీ అయితే యూస్ చేశారు. సో ఈ ఇంజిన్ వచ్చేసరికి A16తో కంపేర్ చేసుకుంటే రెండింతలు ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. సో ఇంకా మనకి పర్ఫార్మెన్స్లో తగ్గేదే అని చెప్పొచ్చు. సో ఈ చిప్లో వచ్చేసరికి మనకి 3 నానోమీటర్ టెక్నాలజీ యూస్ చేశారు. అంటే మనకి పర్ఫార్మెన్స్ ఫాస్ట్గా అలాగే బ్యాటరీ బ్యాక్గా వచ్చేలా డిజైన్ చేశారు. సో నెక్స్ట్ మనం వచ్చేసరికి యాపిల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడదాం. సో మనం మెయిల్స్ రాసేటప్పుడు మనం ఒక చిన్న కంటెంట్ ఇచ్చేస్తే చాలు అదే మనకి రిలేట్ చేస్తుంది అనమాట. మొత్తం మెయిల్ అంతా అదే రాసేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇమోజీస్ ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటే మనకి డిస్క్రిప్షన్లో ఎలాంటి ఇమేజ్ కావాలో తెలుసుకుంటే ఇమేజ్ కూడా జనరేట్ చేస్తుంది. సో ఇంకోటి వచ్చేసరికి కెమెరాలో మనం ఏదైనా ఫోటో తీసినప్పుడు ఇది ఎక్కడ లొకేషన్ అనేది డైరెక్ట్గా మనకు చూపించేస్తుంది. సో అలాగే ఏదైనా షెడ్యూల్ ఈవెంట్ ఉంటే మనకి పోస్టర్లో ఉంటే కనుక ఆ పోస్టర్ ఫోటో తీస్తే షెడ్యూల్ ఆటోమేటిక్గా అయిపోతుంది. సో అదనమాట యాపిల్ ఇంటెలిజెన్స్. సో మనకి ఏఐ టూల్స్ అన్ని జనరేట్ చేసి యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది తీసుకొచ్చేసారు. బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఐఫోన్ 15తో కంపేర్ చేస్తే 2 times బెటర్గా ఉంటుంది అంటున్నారు. 24 hours ప్లేబ్యాక్ టైం అని చెప్తున్నారు. సో మనకి ప్లస్లో చూసుకున్నట్టయితే మనకి 30 hours ప్లేబ్యాక్ టైం అని చెప్తున్నారు. ప్రో వర్షన్లో కూడా సేమ్ ఫీచర్స్ ఉంటాయి, కానీ టైటానియం యూస్ చేస్తారు. సో మనకి టైటానియంలో ఇంకో కలర్ కూడా యాడ్ చేస్తారనమాట. సో మనకి ప్రో వేరియేషన్లో చూసుకున్నట్టయితే చిన్న చిన్న వేరియేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అదే మనకి ప్రాసెసర్లో A18 ప్రో చిప్ అయితే యూస్ చేశారు. అలాగే మనకి స్పెషల్ ఆడియో మనం ఏదైతే మాట్లాడినప్పుడు డైరెక్ట్గా మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే వచ్చేస్తుంది వీడియోలో కూడా. సో మనకి ఆడియో అనేది చాలా క్లారిటీగా వెళ్తుంది అనమాట వాళ్ళకి. సో ఇంకా కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో నేను మొత్తం అనేది స్క్రీన్ మీద ఇస్తున్నాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నాన్ ప్రో వేరియంట్స్తో కంపేర్ చేస్తే ప్రో వర్షన్ బ్యాటరీ అనేది ఎక్కువ బ్యాకప్ వస్తుంది. ఇంకా ఐఫోన్ 16 అండ్ 16 ప్లస్లో వచ్చేసరికి 6 కలర్స్ అయితే లాంచ్ చేస్తారు. స్క్రీన్ మీద ఇస్తున్నాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయండి. ప్రో వర్షన్లో వచ్చేసరికి మనకి 4 కలర్స్ అయితే ఇచ్చారు. అది కూడా నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయండి. ప్రైజెస్ విషయానికి వచ్చినట్టయితే 80,000 ఐఫోన్ 16 అలాగే 16 ప్లస్ వచ్చేసరికి 90,000. సో 1,20,000 వచ్చేసరికి ఐఫోన్ 16 ప్రో అలాగే ప్రో మ్యాక్స్ వచ్చేసరికి 1,30,000. వీడియోలో అనిపించిందో కింద కామెంట్స్లో తెలపండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.